Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇయర్ చాలా బ్రైట్ ఇయర్గా ఉండాలని మనం అనుకున్నవన్నీ మన టార్గెట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం. సో స్టార్ట్ చేసేద్దాం. మాతా కర్మ స్మారక తపాలా బిళ్ళ. ఈవిడ మాతా కర్మ స్మారక తపాలా బిళ్ళ అనమాట. అంటే పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. పోస్టల్ స్టాంప్ ఒక స్పెషల్ పర్సన్ పేరు మీదుగా, సోషల్ రిఫార్మర్ ఆవిడ, సామాజిక సంస్కర్త అనమాట. ఆవిడ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫోర్బ్స్ 2025 బిలియనీర్ల జాబితా. ఫోర్బ్స్ మనం జనరల్గా హురూన్ విన్నాం కదా, హురూన్ విన్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతోంది ఫోర్బ్స్ అనమాట. హురూన్ బిలియనీర్ల జాబితా విన్నాం. ఆసియాలో మనకి అత్యంత పెద్ద టాప్ బిలియనీర్గా మన ముఖేష్ అంబానీ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఫోర్బ్స్ లిస్ట్ గురించి చూద్దాం. తర్వాత ఇంద్రా వ్యాయామం, ఇంద్రా ఎక్సర్సైజ్ అనమాట, దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఐబీఏ న్యూ చైర్మన్గా సిఎస్ శెట్టి ఎన్నిక. ఇది అపాయింట్మెంట్ కదా, నియామకం కదా, దీని గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, న్యూట్రిఫుల్ యాప్కి న్యూట్రిఫుల్ యాప్ పేరు అనమాట. ఇది అప్లికేషన్ అనమాట. ఈ న్యూట్రిఫుల్ యాప్ దీనికి స్కాచ్ అవార్డు ఇచ్చారనమాట. స్కాచ్ అవార్డుని దీనికి ప్రదానం చేయడం జరిగిందనమాట. ఎవరికి? న్యూట్రిఫుల్ అనే ఒక అనువర్తనం అప్లికేషన్కి. ఏంటి దీని ప్రత్యేకత అంటే, న్యూట్రిఫుల్ దాని పేరులోనే కనిపిస్తుంది కదా, ఆహారాన్ని ఎలా మనం తీసుకోవాలి అనే ఒక అంటే అవగాహన కలిగించడానికి ఒక ఉన్న అప్లికేషన్ అనమాట. అది డిజిటల్ అప్లికేషన్ అనమాట. డిజిటల్ మోడ్లో మనకి తెలుసు కదా, అంటే ఎలాగ హెల్త్ని ఫిట్గా ఎలా ఉంచుకోవాలి, ఎప్పుడు హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఖాళీగా ఎలా ఉంచుకోవాలి, అలా ఉంచుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఇలాంటి వాటి గురించి మనకి అవగాహన కలిగించేదనమాట. ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇలాంటి వాటి గురించి అవగాహన ఇచ్చే మనకి ఒక అప్లికేషన్ అది న్యూట్రిఫుల్. సో ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో, డిటి అంటాం కదా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ కేటగిరీలు ఉంటాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను, తర్వాత పోతే ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇలాగా కేటగిరీలు ఉంటాయన్నమాట. అలాంటి కేటగిరీలో ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో దీనికి స్కాచ్ ఒక అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. స్కాచ్ అనేది సంస్థ. ఈ సంస్థ ఈ న్యూట్రిఫుల్ అప్లికేషన్కి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో అవార్డు ఇవ్వడం జరిగింది. క్రింది వానిలో ఏ అప్లికేషన్ రీసెంట్గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో స్కాచ్ అవార్డును పొందింది అని అడుగుతాడు. న్యూట్రిఫుల్ అప్లికేషన్. ఇది మనకి సుపరిచితమైన వ్యక్తిదే అనమాట. మనకి మన చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, చీఫ్ మినిస్టర్ వైఫ్ భువనేశ్వరి ఉన్నారు కదా, ఆవిడ రన్ చేస్తున్న ఒక అప్లికేషన్ అనమాట. ఇవి ఆవిడకి సంబంధించిన అప్లికేషన్ అనమాట. అంటే హెల్త్కి రిలేటెడ్గా ఎలాంటి ఫుడ్ తినాలి, డైట్ ఎలా ఉండాలి, వీటి గురించి ఉన్న అవగాహన కోసం ప్రవేశపెట్టిన ఒక అప్లికేషన్ అనమాట. దట్ ఇస్ వన్. సో అప్లికేషన్ పేరేంటి? న్యూట్రిఫుల్. అప్లికేషన్ పేరు న్యూట్రిఫుల్. ఎవరు ఆవిడ? దానికి హెడ్ ఎవరు? ఎన్ భువనేశ్వరి. ఏ అవార్డు వచ్చింది? స్కాచ్ అవార్డు వచ్చింది. దట్స్ ఇట్. దెన్ నెక్స్ట్ మనకి వెళ్దాం. మాతా కర్మ స్మారక తపాలా బిళ్ళ. ఈవిడ ఒక సెయింట్ అనమాట, సాధువు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈవిడ మాతా కర్మ ఏమో పేరు. ఈవిడ ఫేమస్ సెయింట్. ఈవిడ పేరు మీద ఒక తపాలా బిళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. తపాలా బిళ్ళ కనిపిస్తుంది కదా, పోస్టల్ స్టాంప్ అనమాట. 2025 పోస్టల్ స్టాంప్. ఇలాంటివి వచ్చినప్పుడు అంటే జనరల్గా ఇవి అడగరేమో ఎగ్జామ్లో అనుకుంటూ ఉంటారు. చాలామంది స్కిప్ చేసేస్తారు, వీటిని డిస్కస్ చేయరు. బట్ 100% ఇంపార్టెంట్ ఇది. 100%, 100%. ఎప్పుడు గుర్తుంచుకోండి, అందరికీ తెలిసిన అంశాలు, సింపుల్గా ఉన్న అంశాలు ఎగ్జామ్లో అడుగుతాడు, కానీ చాలా తక్కువ మోతాదులో అడుగుతాడు, చాలా తక్కువ పర్సెంటేజ్ అడుగుతాడు. కామన్గా అందరికీ తెలిసిన అంశాలు కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి అవి. ట్రిక్కీగా అంటే ఓన్లీ బాగా ఫోకస్డ్గా చదివిన వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయగల క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా రీసెంట్గా ఎవరి పేరు మీద
ఒక తపాలా బిళ్ళ ఇంట్రడ్యూస్ చేశారు అని కనుక అన్నాడు అనుకోండి, ఇది తెలియకపోతే క్వశ్చన్ కష్టమైనదే అవుతుంది. కరెంట్ అఫైర్స్ అంతా అలాగే ఉంటుంది. చదివి తెలిస్తే అంతకంటే సింపుల్ క్వశ్చన్ ఇంకా యూనివర్స్లో ఉండదు. కానీ చదవకపోతే ప్రతి క్వశ్చన్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక పద్మవ్యూహంలాగా ఉంటుందన్నమాట. అంతే, మనల్ని అష్టదిగ్బంధనం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఏంటి అని అంటే ఎక్కువ కాన్సెప్ట్స్ వినడానికి ట్రై చేయండి. అవి విన్న వాటిని ఒకసారి వింటే చాలా రిజిస్టర్ అవుతుంది. ఇంకా ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వచ్చింది అని అంటే మనకి మార్క్ వచ్చేసినట్లే అవుతుంది. దట్ ఇస్ ద పాయింట్. ఏమో పేరు మాతా కర్మ, సెయింట్ అనమాట, సాధువు ఈవిడ. తర్వాత సామాజిక సంస్కర్త కూడా అనమాట. సోషల్ రిఫార్మర్ అంటాం కదా, సోషల్ రిఫార్మర్ కూడా. తర్వాత కృష్ణ డివోటీ అనమాట, ఆర్డెంట్ డివోటీ ఆఫ్ కృష్ణ అంటారు. కృష్ణుడి యొక్క భక్తురాలు అనమాట. మనకి కృష్ణుడి భక్తురాలు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఎవరు, ఒక ఫేమస్ ఆవిడ ఉన్నారు కదా, వెరీ ఫేమస్ మీరాబాయి గుర్తొస్తారు. అలాగే ఈవిడ కూడా కృష్ణుడి భక్తురాలు అనమాట. సో 109వ పుట్టినరోజు సందర్భంగా ఈవిడిది 1009, 109 కాదు 1009, 1009th బర్త్డే సందర్భంగా ఈవిడ పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ని ఇంట్రడ్యూస్ చేశారు. భారతదేశంలో చాలామంది సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు, సెయింట్స్ ఉన్నారు, కానీ 1000 సంవత్సరాలు నిండాయి కదా, 1000 సంవత్సరాలు నిండాయి. అదొక స్పెషాలిటీ అనమాట. 1009, ఓకేనా. సో తపాలా బిళ్ళని ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ ఆవిష్కరించారంటే 25 మార్చ్ 2025. ఇది కూడా ఈ డేట్ కూడా గుర్తుంటుంది, 25/3/25. సో ఎక్కడ రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఈ తపాలా బిళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో మాతా కర్మ తపాలా బిళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు 25/3/25న. ఈవిడ సామాజిక సంస్కర్త, అంతేకాకుండా సాధు అని చెప్పుకున్నాం కదా, సెయింట్, కృష్ణుడి భక్తురాలు. ఇవి మనకి ఈవిడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. దట్స్ వన్. సో మాతా కర్మ స్మారక తపాలా బిళ్ళ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారనుకున్నాం. తర్వాత మార్చి 30th, మనకి ఇక్కడ మనం ఉగాది చేసుకుంటున్నాం కదా, ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం మార్చి 30th. బట్ ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇదొక స్పెషల్ డే అనమాట. ఎలా స్పెషల్ డే ఇది అని అంటే జీరో వ్యర్థాలు, అంతర్జాతీయ జీరో వ్యర్థాల దినోత్సవం. అంతర్జాతీయ జీరో వ్యర్థాల దినోత్సవం అనమాట. జీరో వ్యర్థాలు అంటే జీరో వేస్ట్ అంటే వ్యర్థాల నుండి మనం ఏం చేస్తున్నామంటే వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. వేస్ట్ టు వెల్త్, ఇది వినే ఉండి ఉంటారు. వేస్ట్ టు వెల్త్ అంటే ఏంటి అంటే మనం ఏమేమైతే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ఇలాంటి వేస్ట్ మనం ఇంట్లో మన చెత్త చెదారం ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, వీటితోటి తర్వాత మనం వద్దు అని బయట పడేసిన వాటివి, అలాంటి వాటి నుంచి కూడా సంపదను సృష్టించడమే ఆ కాన్సెప్ట్ వేస్ట్ టు వెల్త్ అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా మారుమోగుతున్న కాన్సెప్ట్ అనమాట వేస్ట్ టు వెల్త్ అనేది. చాలా సందర్భాల్లో అంటే లైక్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వేస్ట్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శక్తి వనరులు ఉన్నాయి కదా, శక్తిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఎలాంటివి అని అంటే మీరు గమనించండి, చెరకు పిప్పి ఉంది, చెరకు పిప్పి నుంచి ఇథనాల్ని దాన్ని పెట్రోల్ లాంటి డీజిల్ లాంటి వాటిలో బ్లెండ్ చేస్తారు, కొంత పర్సంటేజ్ దీన్ని యాడ్ చేస్తారు, అట్లా చేస్తున్నారు అనమాట. మరి వేస్ట్ టు వెల్తే కదా ఇది కాన్సెప్ట్. జీరో వేస్ట్ని మనం రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ హైలైట్ చేస్తూ ప్రపంచంకి అందరికీ అవగాహన కలిగించడానికి మనం మార్చి 30ని మనం దేనిగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. సో ఇక్కడ ఇది ఎందుకు ఇంత హైలైట్ అయింది అని అంటే మనకి చూడండి, ప్రపంచవ్యాప్తంగా మనం కనుక గమనిస్తే 2.1 నుంచి 2.3 బిలియన్ల మున్సిపల్ ఘన వ్యర్థాలు మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి ప్రజెంట్ అనమాట. 2.1 బిలియన్ నుంచి 2.1 బిలియన్ నుంచి 2.3 బిలియన్ వ్యర్థాలు మనం మున్సిపల్ వ్యర్థాలు టర్న్ అవుతున్నాయి. 2050 నాటికి ఇవి 3.8 వ్యర్థాలు దాకా 3.8 బిలియన్ వ్యర్థాల స్థాయికి వెళ్ళే స్కోప్ కనిపిస్తోందన్నమాట. మరి వీటికి మనం కంట్రోల్ చేయాలి కదా వీటిని, అందుకని అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. డిసెంబర్ 14, 2022న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని తీర్మానించిందనమాట. దీన్ని ప్రవేశపెట్టాలి అని తీర్మానించిందనమాట. ఈ డేని ప్రవేశపెట్టాలి, అందరికీ అవగాహన కలిగించాలి అని 2022 డిసెంబర్ 14న. అయితే ఈ పర్టికులర్ డేని రన్ చేయడానికి అంటే దీన్ని స్పాన్సర్ చేయడానికి మనకి ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి అని అంటే UNEP అండ్ UN హ్యాబిటాట్ అనమాట. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అంటాం.
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్ అంటారు. ఈ రెండు ఏం చేస్తున్నాయంటే దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి. అంతర్జాతీయ జీరో వేస్ట్ దినోత్సవాన్ని అవగాహనని ప్రజలకు అందించేటట్టు చేస్తోంది ఈ రెండు సంస్థలు. దీన్ని గుర్తించింది ఎవరు అని అంటే UNGA తీర్మానించింది అనమాట దీన్ని జరపాలి అని. దీన్ని జరుపుతోంది ఎవరు అని అంటే ఈ రెండు సంస్థలు అనమాట. అది పాయింట్. మరి అయితే 2025కి ఈ మనకి థీమ్ కావాలి కదా, దీనికి రిలేటెడ్గా ఏం కావాలి, ఇతివృత్తం కావాలి. ఇతివృత్తం వచ్చేటప్పటికి ఫ్యాషన్ మరియు మన ఆవాసాలలో జీరో వేస్ట్ వైపు మూవ్ అవ్వడం అనే జీరో వేస్ట్ వైపు మూవ్ అవ్వాలి అనేసి అనమాట. సో ఫ్యాషన్ మరియు మనం జీవించే ప్రాంతాలలో జీరో వేస్ట్ వైపు వెళ్ళాలి అనేసి. అంటే ఫ్యాషన్ అండ్ ఇన్ టెక్స్టైల్ జీరో వేస్ట్ కదా, జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ అనమాట. జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ ఇన్ టెక్స్టైల్ ఇదనమాట. ఇది ఏంటి అని అంటే మనకి ఇతివృత్తం అనమాట. 2025కి ఇతివృత్తం, 2025 ఇతివృత్తం జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ అనమాట. దిస్ వన్. ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కూడా చూద్దాం. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీరు కనుక గమనిస్తే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం కదా. మరి ఈ వ్యర్థాలకు సంబంధించి 2 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయన్నమాట. 2 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. ఇవి వ్యర్థాలను ఎలా కంట్రోల్ చేయాలని చెప్తాయి. అవి ఏంటి అని అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం 11, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 అనమాట. 11, 12 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. 11 ఏం చెప్తుందంటే స్థిరమైన నగరాలు మరియు సంఘాలు అని, బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి అని సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 చెప్తుంది. 11, 12 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. మొత్తం మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 కదా, మొత్తం 17, 1 నుంచి 17 అనమాట. ఈ 17లో 11, 12 దేన్ని హైలైట్ చేస్తాయనంటే 11, 12 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు దేన్ని హైలైట్ చేస్తాయి అని అంటే మనకి జీరో వ్యర్థాలను ఎలా తీసుకురావాలనే దాని గురించి చెప్తాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 11, 12. సో ఇది పాయింట్ మనకి. నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం. ప్రముఖ ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ పీటర్ లివర్ ఈయన మరణించారనమాట. పీటర్ లివర్ ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు చూడండి, ఫోటో కనిపిస్తుంది కదా. ఈయన 1970-71 ఈ టైంలో యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్లో ఈయన చాలా కీలక పాత్ర పోషిస్తాడనమాట. చాలా స్పెషల్ ఫాస్ట్ బౌలర్గా చెప్పచ్చు. ఇంగ్లాండ్కి చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు మనకి, పీటర్ లివర్ మాజీ ఫాస్ట్ బౌలర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన ఏ దేశానికి చెందినవాడు అని అడుగుతారు. ఇంగ్లాండ్ లేదా ఇంగ్లాండ్కి చెందిన ఫాస్ట్ బౌలర్ పీటర్ లివర్ రీసెంట్గా మరణించారు. ఇంగ్లాండ్కి చెందిన ఒక ఫాస్ట్ బౌలర్ రీసెంట్గా మరణించారు, అంతే కదా. ఫాస్ట్ బౌలర్ రీసెంట్గా మరణించారు. ఆయన పేరేంటి అని అడుగుతాడు. కింది వారిలో ఆయన పేరు కరెక్ట్ ఏంటి అని అడుగుతాడు. దట్ ఇస్ పీటర్ లివర్. ఇలా ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్, మీకు కాన్సెప్ట్ తెలిస్తే. దట్ ఇస్ వన్. సో 1970-71 యాషెస్ సిరీస్లో చాలా కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ పీటర్ లివర్ ఈయన పాస్డ్ అవే అనమాట, చనిపోవడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ IBA అంటాం. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్. జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వింటాం కానీ, RBI గురించి వింటాం కానీ, మనం IBA గురించి చాలా తక్కువ వింటారు. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ అంటాం. అంటే ఈ బ్యాంకర్లు అందరూ ఎవరైతే ఉంటారో, బ్యాంకులో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ రిటైర్ అయిన ఎంప్లాయీస్, హయ్యర్ పొజిషన్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, జనరల్ మేనేజర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, చైర్మన్లు, ఇలా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి కొత్త విధానాలను తీసుకొస్తే బ్యాంకింగ్ వ్యవస్థ బాగుపడుతుంది, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది, ఇలాంటి వాటి గురించి ఏం చేస్తారంటే
వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆలోచనల్ని పంచుకుంటారు, వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. తర్వాత దీనికి ఏంటి అని అంటే కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఉంటాయి ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ గ్రూప్కి. ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్తగా మార్కెట్లోకి ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన సాంకేతికపరమైన బ్యాంకింగ్లో సాంకేతికపరమైన మార్పులు తీసుకురావాలంటే కూడా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ద్వారా కుదురుతుంది. అది అలాంటి ఒక విధానం ఉన్న సిస్టమ్ ఉన్న ఒక అసోసియేషన్ అనమాట ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ అంట. దీనికి కొత్త చైర్మన్గా సిఎస్ చెట్టి ఈయన్ని ఎన్నుకోవడం జరిగిందనమాట, అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన మనకి తెలిసిన పర్సనే, ఎవరో కాదు, ఇతను ఎస్బీఐ చైర్మన్ అనమాట. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ అంటే ఈ బ్యాంకులో ఉన్న వాళ్ళనే, బ్యాంకుల్లో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళనే, ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని, చైర్మన్గా ఉన్న వాళ్ళని దీనికి చైర్మన్గా ఎంచుకుంటారు. జనరల్గా జరిగే ప్రాసెస్ అది. ఈయన సిఎస్ శెట్టి, ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ యొక్క చైర్మన్ అనమాట. ఈయనని ఈ పర్టికులర్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి చైర్మన్గా ఎంచుకోవడం జరిగింది. దట్ ఈస్ అ పాయింట్. సెక్రటరీగా వచ్చేటప్పటికి బి రమేష్ బాబు, తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అతుల్ కుమార్ గోయల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ముగ్గురు పర్సన్లు ఇక్కడ, చైర్మన్గా సిఎస్ శెట్టి, సెక్రటరీగా బి రమేష్ బాబు అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అతుల్ కుమార్ గోయల్, వీళ్ళు ముగ్గురిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. దట్స్ ద పాయింట్. దేనికి సంబంధించింది? ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ అనమాట. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఆపరేషన్ బ్రహ్మ అనే పేరు మనకి తెలుగు వాళ్ళకి చాలా సుప్రసిద్ధమైన పేరు కదా. బ్రహ్మ ద క్రియేటర్ అని కదా. బ్రహ్మ అంటే ద క్రియేటర్ అని, ఎవరైతే అందరినీ జనాలను క్రియేట్ చేస్తారో వాళ్ళనే కదా బ్రహ్మ అంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఫస్ట్ పర్సన్ కదా, హీఈస్ ద క్రియేటర్ అంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనగానే ఏమంటారు, డెస్ట్రాయర్ అంటారు. అలాగా బ్రహ్మ అనేది క్రియేటర్ అనమాట. సో ఇట్లా ఇది దేనికి ఇప్పుడు న్యూస్లో ఉంది అని అంటే ఈ ఆపరేషన్ బ్రహ్మ కదా. ఆపరేషన్ బ్రహ్మ మనము సాటర్డే రోజు ఒకటి డిస్కస్ చేసాం. మలేషియాలో, తర్వాత పోతే మలేషియా కాదు, మయన్మార్లో అండ్ థాయిలాండ్లో భారీ భూకంపం వచ్చిందని, 7.7 మనకి రెక్టార్ స్కేల్ మీద దాని తీవ్రత చూపించిందని చెప్పుకున్నాం. భూకంప తీవ్రత 7.7 ఉందని చెప్పుకున్నాం. సో అక్కడ ఎవరెవరైతే ఈ ఫుడ్ లేక ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో వాళ్ళకి మనం భారతదేశం స్వచ్ఛందంగా వాలంటీర్గా భారతదేశం మొదటి దేశం రెస్పాండ్ అయింది. భారతదేశం అంటే తనకు తానుగానే ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది జరిగింది కాబట్టి మన వంతు సాయంగా మనం ఏదో ఒకటి సహాయం చేయాలి అని ముందు రెస్పాండ్ అయిన దేశం భారతదేశం. అదొక స్పెషల్ థింగ్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ బ్రహ్మ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి మనం దాదాపుగా 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ అనమాట. రిలీఫ్ మెటీరియల్ అంటే వీటిలో ఫుడ్ ఉంటుంది, అంటే కొంచెం ఒక 10-15 రోజులు ఉండేటట్టుగా ఉండే ఫుడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ కానీ, తర్వాత పోతే మెటీరియల్స్ కానీ, తర్వాత పోతే మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, అర్థమైందా, వైద్యపరమైన సంబంధించిన వస్తువులు కానీ, ఇలాంటి వాటన్నిటి మొత్తం 15 టన్నుల బరువున దీన్ని మనం AC-130 అనే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించామన్నమాట. చాలా పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. క్వశ్చన్ ఏమడుగుతాడు, ఆపరేషన్ బ్రహ్మ అనేది దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు. ఆపరేషన్ బ్రహ్మ అనేది ఇలాంటి ఆపరేషన్స్ వచ్చిన ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆపరేషన్ బ్రహ్మ అనేది మనకి ఏవైతే మయన్మార్ తర్వాత పోతే థాయిలాండ్లో ఈ భూకంపం వచ్చిందో భూకంపం వలన ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలను కోల్పోయి లేకపోతే వాళ్ళైతే ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ రిలీఫ్ కోసం రిలీఫ్ మెటీరియల్గా 15 టన్నుల వస్తువులను పంపించింది భారతదేశం. 15 టన్నులు దేనిలో పంపించింది? AC-130 ఎయిర్ క్రాఫ్ట్లో పంపించింది. ఇది ఇంపార్టెంటే. మొట్టమొదటిగా రెస్పాండ్ అయిన దేశం ఏది? భారతదేశం అన్నా. దాని ఆపరేషన్ పేరేంటి? బ్రహ్మ. ఓకేనా? ఇలాంటి ఆపరేషన్స్ చాలా మనం హ్యాండిల్ చేసాం. ఆపరేషన్ అజయ్ కానీ, ఆపరేషన్ కావేరీ కానీ, ఆపరేషన్ గంగా కానీ, ఆపరేషన్ దేవి శక్తి కానీ, ఇలాంటి ఆపరేషన్స్ ఇండియా చాలా హోల్డ్ చేసిందనమాట. అయితే ఈ ఆపరేషన్ మిగిలిన వాటితో పోలిస్తే కొంత భిన్నమైంది. ఇప్పుడు ఆపరేషన్ బ్రహ్మ అనేది భిన్నమైంది. ఎందుకు? అక్కడ భూకంపం రావడం వల్ల వాళ్ళకి కావాల్సిన
మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పంపించాం. కానీ మీరు ఆపరేషన్ అజయ్ చూశారనుకోండి, 2023లో ఆపరేషన్ అజయ్ మనకి ఇజ్రాయిల్ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన యుద్ధం జరుగుతూ ఉంటే, ఫైట్ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న మన భారతీయుల్ని ఇక్కడికి తీసుకురావడం కోసం ఉపయోగించిన పేరు అనమాట అది, ఆపరేషన్ అజయ్ అని. అర్థమైంది కదా? ఎక్కడ ఎవరెవరికి మధ్య, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ చిక్కుకున్న అంటే అక్కడ ఉన్న భారతీయుల్ని తీసుకురావడానికి మనం ఉపయోగించిన ఆపరేషన్ అజయ్. అలాగే ఆపరేషన్ కావేరీ వచ్చేటప్పటికి సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని వాళ్ళని సూడాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళని సూడాన్లో అంటే ఏవైనా అల్లర్లు జరిగినా లేదా అక్కడ ప్రభుత్వం నిలకడగా లేకపోయినా ఏంటి మన భారతీయుల్ని మన దగ్గరికి తీసుకొచ్చేసే విధానం కోసం ఏం చేస్తారంటే ఒక ఆపరేషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అలా సూడాన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ. తర్వాత పోతే ఆపరేషన్ గంగా, ఇది చాలాసార్లు అడిగాడు. ఆపరేషన్ గంగా 2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న భారతీయుల్ని ఇండియాకి తీసుకురావడానికి ఆపరేషన్ గంగాని ఉపయోగించారు, గంగానే ఆపరేషన్ చేశారనమాట. అలాగే దేవీ శక్తి అనే ఒక ఆపరేషన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల్ని ఇక్కడ తీసుకురావడానికి ఉపయోగించారు. సో ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవీ శక్తి, ఆపరేషన్ కావేరీ. ఓకేనా? దట్స్ వన్. చలో వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇందిరా ఎక్సర్సైజ్. ఈ ఇందిరా ఎక్సర్సైజ్, ఇందిరా కదా, INDRA కదా, ఇందిరా. సో ఈ వ్యాయామం ఎవరెవరి మధ్య జరుగుతోంది, ఏంటి ఇది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఈ వ్యాయామం చూడగానే అర్థమైపోతుంది ఇది నావల్ ఎక్సర్సైజ్ అని, నౌకాదళ విన్యాసం అని, నౌకాదళ వ్యాయామం అనేసి అర్థమైపోతుంది. అంతేనా? నౌకాదళ వ్యాయామం ఒకటి. ఓకే. తర్వాత సో ఎడిషన్ ఎన్నో ఎడిషను, 14వ ఎడిషన్, ఇందిరా 14 అనమాట. 14వ ఎడిషన్ ఇది, 14th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 28 మార్చి నుండి 2 ఏప్రిల్ దాకా, ఏప్రిల్ 2 దాకా జరుగుతుంది. ఎక్కడ జరుగుతోంది? చెన్నైలో జరుగుతోంది అనమాట. చెన్నైలో మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, బంగాళాఖాతంలో అక్కడ జరుగుతోంది అనమాట. ఏ దేశాల మధ్య? ఇండియా రష్యా. ఓకేనా? INDRA రష్యా అని గుర్తుంచుకోండి. ఇండియా అండ్ రష్యా వీళ్ళిద్దరి మధ్య నౌకాదళ విన్యాసాలు, నౌకాదళ వ్యాయామం చెన్నైలోని బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో జరుగుతోంది. ఇది 14వ ఎడిషన్. 28 మార్చి నుండి 2 ఏప్రిల్ దాకా జరుగుతుంది. దట్స్ అ పాయింట్. ఓకేనా? దేశాలు ఇంపార్టెంట్. ఇంద్ర, గరుడ ఇలాంటి పదాలన్నీ వస్తుంటాయి. ఏ దేశాల మధ్య ఎలాంటి వ్యాయామం అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇది మనం గమనించామనుకోండి, ఈ ఇంద్ర ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి జరుగుతోంది అంటే ఇండియా రష్యాల మధ్య 2003 నుంచి జరుగుతోంది. ఈ వ్యాయామం 2003 నుంచి జరుగుతోంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు ఎంతమంది ఉన్నారు, ప్రపంచంలో బిలియనీర్ల జాబితాని ఇచ్చింది. అంటే టాప్ ఎవరు ఉన్నారు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు, ఇలా ఎవరైతే ప్రపంచంలో బిలియనీర్లు ఉన్నారో. బిలియన్ అనే వర్డ్ నేను చాలాసార్లు చెప్పాను. బిలియన్ అంటే 10⁹ అనమాట. 10⁹ బిలియన్ అంటారు. 10⁻12ని ట్రిలియన్ అంటారు, ఇది ట్రిలియన్. తర్వాత 10⁻6ని మిలియన్ అంటారు. 10⁻6 అయితే మిలియన్, 10⁻9 అయితే బిలియన్, 10⁻12 అయితే ట్రిలియన్. అంటే వీళ్ళు దగ్గర ఉన్న ఆస్తి పక్కన అన్ని సున్నాలు ఉంటాయి. బిలియనీర్ అన్నారనుకోండి, 276 బిలియన్లు అన్నారనుకోండి, 276 తర్వాత 9 సున్నాలు ఉంటాయని మీనింగ్. అది బిలియనీర్ అంటే అంత ఆస్తి అనమాట, మీనింగ్ అది. సో ఇక్కడ ఈ బిలియనీర్లు లిస్టులో మనం కనుక చూస్తే ఈ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఫోర్బ్స్ కదా. ఫోర్బ్స్ అనే అంతర్జాతీయ సంస్థ ఇంట్రడ్యూస్ చేస్తుంది. దీనిలో ఇలాంటి వాటిలో కూడా మనకి ఈ జాబితా నుంచి ఖచ్చితంగా ఫస్ట్ టాప్ 5 పొజిషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పొజిషన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ కూడా. వీళ్ళల్లో మనకి కనుక గమనిస్తే దేశవ్యాప్తంగా చూసామనుకోండి, దేశాల వారీగా చూసామనుకోండి, అమెరికా అనగానే అమెరికాలో ఎవరు బిలియనీర్, టాప్ బిలియనీర్ ఎవరు అని అంటే అమెరికా అనగానే ఇప్పుడు ఎలాన్ మస్క్ అనమాట. ఎలాన్ మస్క్ టాప్ బిలియనీర్.
ఇండియా అనగానే మనకి ముఖేష్ అంబానీ, తర్వాత చైనా అనగానే జాంగ్ ఫాన్షన్. చైనాలో టాప్ బిలియనీర్ ఎవరంటే ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళు టాప్లో ఉన్నవాళ్ళు, అన్ని కంట్రీల్లో టాప్లో ఉన్నవి చూస్తున్నాం ఈ 4 కంట్రీల్లో. జపాన్లో తడాషి ఎనాయ్, చైనాలో జాంగ్ షాన్షన్, ఇండియాలో ముఖేష్ అంబానీ మనకు తెలుసు, అమెరికాలో ఎలాన్ మస్క్. ప్రపంచవ్యాప్తంగా అంటే మొత్తం ఇది దేశాల వైజ్, ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నారు టాప్లో అంటే ఇదిగోండి మనకి ఎలాన్ మస్క్ ఉన్నాడు. 334 బిలియన్స్ అనమాట, 334 బిలియన్స్. అంటే చూడండి 334 బిలియన్స్ కదా, 334 × 10⁹ అని మీనింగ్ అది. 334 × 10⁹ అని. ఈ 334 తర్వాత 9 సున్నాలు ఉంటాయని. మళ్ళీ డాలర్ కదా, ఇవి డాలర్లు, రూపాయల్లోకి మార్చారంటే ఇంటూ మళ్ళీ 80, 85, 90 వేయాలి, 90 రూపాయలు డాలర్ వాల్యూ వేయాలి కదా, అప్పుడు రూపాయల్లోకి వస్తుంది. ఇది తీసేసేయండి, డాలర్ పెట్టారంటే ఇది తీసేయండి. చూడండి 334 తర్వాత 9 సున్నాలు, దాదాపుగా 33 లక్షల కోట్ల దాకా, 33 లక్షల కోట్లు అంత ఉంటుందన్నమాట. 33 lakhs crores, 33 లక్షల కోట్లు అంటే దాదాపుగా మన భారతదేశ బడ్జెట్కి దగ్గరగా ఉంటుంది. మనది 40 లక్షల కోట్లు కదా, 33 లక్షల కోట్లు అలాగనమాట. ఇతను ఫస్ట్ పొజిషన్ ఎలాన్ మస్క్. ఇతను మనకు తెలుసు కదా, ఎలాన్ మస్క్ అనగానే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలాన్ మస్క్ అనగానే టెస్లా కదా, ఇతను టెస్లా కంపెనీ కదా, టెస్లా, స్పేస్ ఎక్స్ అని కూడా చెప్పుకున్నాం కదా, స్పేస్ ఎక్స్ గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత రెండవ పొజిషన్లో వచ్చినప్పటికీ మార్క్ జూకర్బర్గ్. ఇతను 334 అయితే ఇతను 215, అంటే దాదాపుగా 21 లక్షల కోట్లు అనమాట, 21 lakhs crores. ఇతను వచ్చినప్పటికి 33 లక్షల కోట్లు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికి జెఫ్ బెజోస్ అనగానే మనకి అమెజాన్ గుర్తొస్తుంది కదా. జూకర్బర్గ్ ఇప్పుడు మనకి ఫేస్బుక్ అనేది చూసేవాళ్ళం, ఈ ఫేస్బుక్ అధినేత అనమాట ఇతను. ఇప్పుడు ఎక్స్ అనేది ఉంది కదా, ఎక్స్ బ్రాండ్, ఎక్స్ అనే కంపెనీ, దాని అధినేత అనమాట. తర్వాత లారీ ఎల్లిసన్ ఫోర్త్ పొజిషన్. లారీ ఎల్లిసన్ అరాకిల్ అనమాట, అరాకిల్ కంపెనీ, ఐటీ కంపెనీ చూసాం మనం, ఐటీ ప్రోడక్ట్స్ అవి. లారీ ఎల్లిసన్ 4వ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తే అమెజాన్ థర్డ్ పొజిషన్, మన జూకర్బర్గ్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 3వ పొజిషన్, తర్వాత మార్క్ జూకర్బర్గ్ 2వ పొజిషన్, ఎలాన్ మస్క్ వచ్చినప్పటికి ఫస్ట్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్ ఎవరు? లారీ ఎల్లిసన్. ఫిఫ్త్ పొజిషన్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఇవి టాప్ 5 పొజిషన్స్. సిక్స్త్ పొజిషన్ వచ్చినప్పటికి వారెన్ బఫెట్ సిక్స్త్ పొజిషన్. సెవెంత్ పొజిషన్ లారీ పేజ్, సెర్గీ బ్రిన్, స్టీవ్ బాల్మర్, అమాన్సియో వర్టెగా. ఫస్ట్ 3 పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3 పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 5 దాకా యావరేజ్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతాయి, 10 అక్కర్లేదు. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎలాన్ మస్క్. సెకండ్ ఎవరు? మార్క్ జూకర్బర్గ్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి జెఫ్ బెజోస్. ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి లారీ ఎల్లిసన్. ఫిఫ్త్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనమాట. వీళ్ళు మరి భారతదేశ ముఖేష్ అంబానీ ఎక్కడున్నారు అంటే ఈ టాప్ 10లో లేరు. వీళ్ళు టాప్ 10 ధనికులు అనమాట. ముఖేష్ అంబానీ 18వ ప్లేస్లో ఉన్నారనమాట. టాప్ 10లో అయితే లేరు, 18వ ప్లేస్లో ముఖేష్ అంబానీ ఆక్యుపై చేస్తున్నారు. ఇది పాయింట్. యుఎస్లో ఎవరు? యుఎస్లో టాప్ బిలియనీర్ ఎవరు? ఎలాన్ మస్క్. ఇండియాలో ఎవరు? ముఖేష్ అంబానీ. చైనాకి ఎవరు? చైనాలో మనకి జాన్ ఫాన్షన్. జపాన్ ఎవరు వచ్చినప్పటికీ తడాషి ఎనాయ్. వీళ్ళు దేశాల వైపు స్ట్రాంగ్. ప్రపంచంలో ధనవంతులు ఎవరు? ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ఎలాన్ మస్క్, మార్క్ జూకర్బర్గ్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, బెర్నార్డ్ ఆర్నాల్డ్. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.